ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో మరొక పంచాయతీరాజ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది ఒక మంచి సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి హైదరాబాద్ నుండి వెలువడడం జరిగింది. చాలా మందికి చాలా డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక పంచాయతీరాజ్ నోటిఫికేషన్ వచ్చింది, అదే క్లియర్ కాలేదు, మేము ఇవెందుకు అప్లై చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో అది పక్కన పెట్టండి, ప్రస్తుతం మనకు వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం మన బాధ్యత. ఇక్కడ మనం చూసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుందాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే NIRT.org.in అని చెప్పి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. సో వెళ్ళగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడికి కింది స్క్రాల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనకి జాబ్ వేకెన్సీస్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఇందులో చూసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ పోస్ట్ డిక్టేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ గా మనకి 15/9/2018 వరకు ఉండే లాస్ట్ డేట్, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 31/12/2018, అంటే మనకి ఇంకా సుమారు నెల రోజుల సమయం అనేది ఉంది. ఇంకా అదే విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, NIRT ఇన్వైట్స్ అప్లికేషన్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ద సీనియర్ ఫెలో. లాస్ట్ డేట్ ఈ యొక్క పోస్ట్ లో చూసుకున్నట్టయితే 30/11/2018, అంటే మనకి ఈ రోజు వరకే సమయం అనేది ఉన్నది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనకి స్టేట్ లో వచ్చినటువంటి పంచాయతీరాజ్ నోటిఫికేషన్ కి దీనికి చాలా వేరియన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఓపెన్ అనేది కూడా చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. అవగానే నేను ఓపెన్ అనేది చేస్తాను. సో మనకి ఓపెన్ అయితే అవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పే అండ్ మన శాలరీ వచ్చేసి సుమారు స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకోవచ్చు చాలా హైలో ఉంటది. సో ఇక్కడ మనకి సుమారు 1,44,000 ఉంది. అదే విధంగా ఏజ్ లిమిట్ వచ్చి 55 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ 15 అనగా పెంచడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ద అప్లికేషన్ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఆఫర్స్ మేబీ ఈ యొక్క అడ్రస్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ట్రై చేసుకోండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఉద్యోగ ప్రకటన అనేది రావడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మొత్తానికైతే మనకి మరొక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు పంచాయతీరాజ్ నుండి. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.